ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తలపెట్టిన జనజాతర తీవ్ర ఉద్రిక్తతల నడుమ సాగింది. హైకోర్టు ఆదేశాల మేరకు రాజకీయ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. కాంగ్రెస్ నేతలను ఎక్కడికక్కడ అరెస్ట్ చేశారు. అయినప్పటికీ జనజాతరకు హాజరైన తెదేపా నేత రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ విధానాలపై ధ్వజమెత్తారు. ఒక కుటుంబాన్ని మోయడానికి రాష్ట్రం సాధించలేని స్పష్టం చేశారు. అనుమతి లేకున్నా సభకు హాజరైన రేవంత్ సహా పలువురు నేతలపై పోలీసులు కేసుల్ని నమోదు చేశారు. తెలంగాణ విద్యార్థి నిరుద్యోగ ఐకాస ఉస్మానియా విశ్వవిద్యాలయంలో నిర్వహించిన జనజాతర తీవ్ర ఉద్రిక్తతల మధ్య జరిగింది. ఓయూలో రాజకీయ సభలు అనుమతి లేదంటూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో పోలీసులు కట్టుదిట్టంగా వ్యవహరించారు. పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు బట్టి విక్రమార్క, కాంగ్రెస్ నేత శ్రీధర్ బాబును అరెస్టు చేశారు. తమకు సంఘీభావం తెలపడానికి వస్తున్న నేతల్ని అరెస్టు చేయడాన్ని విద్యార్థి నేతలు తీవ్రంగా ఖండించారు. తెదేపా కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, చెరుకు సుధాకర్ సహా పలువురు నేతలు సభకు హాజరయ్యారు. విద్యార్థుల త్యాగాలతో అధికారంలోకి వచ్చిన తెరాస సర్కార్ వారి సభలకు అనుమతి నిరాకరించడం బాధాకరమని నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ విధానాలపై రేవంత్ రెడ్డి, విద్యార్థి ఐకాస నేతలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మనము తెలంగాణ తెచ్చుకున్నది టీఆర్ఎస్ కోసమో కేసీఆర్ కుటుంబం కోసమో కాదు. 4 కోట్ల మంది తెలంగాణ బిడ్డల కోసం, తెలంగాణ తల్లుల కోసం, తెలంగాణ సోదరుల కోసం తెచ్చుకున్నాం. నేను ఈ వేదిక మీద నుంచి ముఖ్యమంత్రి గారికి హెచ్చరిస్తున్నా, ఈ తెలంగాణ ఒక రాష్ట్రం 5 సంవత్సరాలకు ఎన్నుకున్న ముఖ్యమంత్రి మాత్రమే మీరు దీనికి యజమానులు కారు. మీరు మీ కొడుకుల వారసత్వాన్ని మొయ్యడానికి మా విద్యార్థుల భుజాలు ఖాళీగా లేవు. ఎందుకంటే ఈ విద్యార్థుల భుజాలు అమరవీరుల శవాలను మోసే ఈ విద్యార్థుల భుజాలు కాయలు కాసిన చంద్రశేఖరరావు గారు ఇక ఎంత మాత్రం నీ కుటుంబాన్ని మోసుకునే పరిస్థితి ఇక్కడ ఉండే విద్యార్థులకు లేదు. ఎన్ని శాఖలున్నా అన్ని శాఖల గుత్తాధిపత్యం ఒక కుటుంబం చేతిలో ఉంది మిత్రులారా. దీనికోసమా మనం తెలంగాణ కోసం కొట్లాడింది? ఉద్యోగాలు వస్తాయని కొట్లాడితే ఒక కుటుంబానికి మాత్రం 4 ఉద్యోగాలు వచ్చింది. ఈ 4గురికి రాజ్యాధికారం రావడం కోసమేనా? ఈ 4గురికి 10 జిల్లాలు పంచేయడం కోసమేనా? ఈ 4గురికి మనందరినీ పెత్తనం చేయడం కోసమేనా మనం తెలంగాణ గురించి కొట్లాడింది? మనం అర్థం చేసుకోవాలి మిత్రులారా. చాలా సార్లు కేసీఆర్ మాట్లాడుతుండే బొంబాయి, దుబాయ్, బొగ్గుబాయి బతుకులు మారతాయి బిడ్డ అని చెప్పేసి అంటుండే. ఏడ మారినాయి బిడ్డ? హైకోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ సభ నిర్వహించారని ఓయూ పోలీసులు రేవంత్ రెడ్డి, చెరుకు సుధాకర్, ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి సహా సభ ఏర్పాటు చేసిన విద్యార్థి నాయకులపై కేసు నమోదు చేశారు. కాంగ్రెస్ నేతల అరెస్టు నిరసనగా కరీంనగర్ జిల్లా మంతెనలో కాంగ్రెస్ కార్యకర్తలు రాస్తారోకో నిర్వహించారు. బట్టి విక్రమార్కను నిర్బంధించడాన్ని ఖండిస్తూ ఆందోళన చేపట్టారు.